రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడిగా వెలసిన రఘురాముడి దివ్య కథ. అశోకవనం నకు అరుదెంచిన హనుమనుగని యుద్ధరంగమున శ్రీరామచంద్రుడికి ఏ మాయను అని జనకుని పుత్రిక ఆందోళన పడుతుండగా చెప్పెను సంతోషంతో రావణుడు నిహతుడాయే. వరించే శ్రీరామచంద్రుడికి విజయమని ఉప్పొంగెను జానకి హృదయం. సీతామాత సంతోషమును హనుమ శ్రీరాముడికి తెలపగా చెప్పెను జానకి రాముడు జానకిని తోడ్కొని రమ్మని విభీషణుడికి. అలంకార భూషితై పల్లకిలో వస్తున్న భూమి పుత్రికను చూడగా వానరులు పల్లకి చుట్టూ చేరి గుమిగూడుచుండగా పతి ఆజ్ఞతో పల్లకి దిగి పతిదేవుడిని చూడగా తహతహలాడే మనసుతో సిగ్గుతో నడిచి వచ్చి దరి చేరిన సీతను చూసి, ఓ వైదేహి, నీ కొరకు చేయలేదు ఈ సమరం. క్షత్రియ ధర్మ రక్షణకై, ఇక్ష్వాకు వంశ గౌరవ పరిరక్షణకై చేసితి. పరాయి పంచన ఉన్న నిను లోకం అనుమానించడం సహజం. వెళ్ళుము నీకు నచ్చిన చోటికి. అనగా ఉబికి వచ్చే దుఃఖం సీతమ్మకు కాలువలై పారుతుండగా కన్నీళ్ళు. రాజా తగునా నీ నోట ఈ మాటలు, నీ మదిలో ఆలోచన ఇదియా? ఆనాడే హనుమంతుడితో చెప్పిన నేను చేసుకునే దానిని ఆత్మాహుతి ఆనాడే జరగకపోవును కదా ఈ రక్తపాతం. సౌమిత్రి సిద్ధము చేవయా అగ్నిగుండం, చేసేదాగ్ని ప్రవేశం నిరూపించగా నా ప్రాతిపత్యం. అనగా సౌమిత్రి మాట పెగలక చూసెను దుఃఖంతో శ్రీరాముడిని. స్పందించని అతని మనోగతం తెలుసుకొని ఉబుకే కన్నీటితో తయారు చేయగా అగ్నిగుండం. పతికి ప్రదక్షిణ చేసి వానరులు పెద్దగా విలపిస్తుండగా రాక్షసులు ఆశ్చర్యచకితులై చూస్తుండగా శ్రీరాముడి మదిలో అగ్నిగుండాలే బద్దలవుతుండగా దేవతలు ఆకాశం నుండి ఆందోళనగా కనుచుండగా ప్రశాంతంగా ప్రవేశించే సీత అగ్నిగుండమున. వెనువెంటనే ప్రజర్విల్లే అగ్ని నుండి ప్రత్యక్షమాయను అగ్నిదేవుడు అయోనిజతో. సీతామాతను శ్రీరాముడి చెంతకు చేర్చి శ్రీరామ వైదేహి పవిత్రుర
హర్షించిరి దేవతలు సీత శ్రీరాముని చేరగా స్తుతించిరి బ్రహ్మాది దేవతలు వరమును కోరమని ఇంద్రుడు అడుగగా శ్రీరాముడిని పునర్జీవింపచేయమనే మరణించిన వానరులను ఆపై విభీషణుడు ఏర్పాటు చేసిన పుష్పక విమానుపై బయలుదేరిరి సీతారామును లక్ష్మణ హనుమంత సుగ్రీవాది వీరులతో దారిలో చూపుతూ వెళ్ళెను సీతకు శ్రీరాముడు వానరులు కట్టిన సేతువులు సుగ్రీవుని కిష్కిందాపురిని మహేంద్ర పర్వతం ఋష్యమూక పర్వతం పంపా సరస్సు శబరి ఆశ్రమములు భరద్వాజ ఆశ్రమమున ఆశీస్సులు పొందిన శ్రీరాముడు పంపెను హనుమంతుడిని నంది గ్రామమునకు భరతుడి వద్దకు తల్లి చేసిన తప్పుకు చింతుడై శ్రీరాముడి పాదుకలను ప్రతిష్ఠించి తపస్విలా నంది గ్రామమున జీవిస్తున్న భరతుడు హనుమనుగని ఆనందంతో ఎదురు చూచుచుండగా శ్రీరాముడికై పుష్పకమున దిగిన అగ్రజుడి పాదములపై పడగా భరతుడు ఆలింగనము చేసుకొనే భరత శత్రుఘ్నులను శ్రీరాముడు ఆపై అందరూ చనిరి అయోధ్యకు కన్నీళ్లతో తప్పును తెలుసుకొని తలదించుకొన్న కైకను ఓదార్చగా శ్రీరాముడు సంతోషించిరందరూ ప్రజల సంతోషమునకు హద్దులు లేవాయే సీతా సమేతుడైన శ్రీరాముడు రత్న ఖచిత సింహాసనంపై ఆసీనుడు కాగా లక్ష్మణ శత్రుఘ్నులు చామరులు వీచుచుండగా భరతుడు రాజఛత్రం పట్టగా హనుమంతుడు శ్రీరాముడి పాదల చెంత కూర్చని ఉండగా అశేష ప్రజావాహిని సుగ్రీవ విభీషణ అంగద జాంబవంతాది వీరులు తిలకిస్తుండగా కులగురువు వశిష్ఠుడు కిరీటధారణ చేయగా పులకించెను పుడమితో పాటు సురవీధులు ప్రతి ఇంట వెలిసే ఆ దివ్య పట్టాభిషేక దృశ్యం నేటికి పూజలందుకొనుచు శ్రీరాముడి పాలనతో ఆయను అయోధ్య రామరాజ్యం మహాత్ముడి పాలనతో నేటికి కనువిందు చేస్తున్నది ప్రతి పల్లెలో శ్రీరాముడి దివ్య మోహన రూపంతో ఒక దేవాలయం నిండెను దేవుడై యుగ యుగాలుగా ప్రజల హృదయాలలో నిలిచెను శ్రీరామనామము పాపహరణమైన పావన నామమై మధురంగా